దీంట్లోకి వెళ్ళి ఏ నాయకునికి కూడా ఏం డబ్బులు రావు. ఆర్టీసీకి డబ్బులు ఇస్తే అదే వేరే పథకాలు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. వేరే విధంగా వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు పెడుతున్నావు. మా డబ్బులు మేమేంది మా సొంత డబ్బులు, మేము కష్టపడ్డ డబ్బులు, మా డబ్బులు మాకు ఇవ్వమంటే అది ఇవ్వడానికి 100 వంకలు చెప్తున్నాడు. ఇక ఎండి గారికి అసలు ఇష్టం లేదు ఎండి సీటు ఇష్టం లేదు. ఆయన ఎంతసేపటికి జస్ట్ టైం పాస్ కు వచ్చినమా పోయినమా అంటుండు. మనసు పెట్టి సమస్యను సాల్వ్ చేయాలన్న ఉద్దేశం ఎండి గారికి ఏమాత్రం లేదు. వాళ్ళు వస్తారు, మాట్లాడితే విందాం, కొద్దిసేపు ఛాయ్ తాగుతారు, పోతారు, అంతే తప్ప తను నిజంగా ఇప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కనీసం ఖర్చు పక్కకి జరగలేదండి. మీరు అర్థం చేసుకోవాలంటే ఆ పరిస్థితి బాగాలేదు, కొంచెం సహకరించండి అని చెప్తాను. అయితే ఒక్క నిమిషం, సహకరించండి అంటే ఫలానా టైంకి ఇస్తాము అనాలి కదా సార్. భయ్యా ఫలానా టైంకి ఇస్తాం, లేకపోతే ఫలానా టైం కాదు, మా దగ్గర లేవు, సహకరించండి అనట్లే. నిన్న పిలిచి సారథ్య కమిటీని మీరు మర్చిపోండి, ఏరియర్స్ మర్చిపోండి, సహకరించడం కాదు మర్చిపోమంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఇంతమంది కడుపండి ఆఫీసర్లు ఆర్ఎంల దగ్గర నుంచి కింది దాకా ఎందుకు వచ్చిండ్రు అంటే కారణం అందరం ఒకటే. మేము ఉద్యోగం చేసినప్పుడు నేను డివిఎం కావచ్చు, ఆయన డిఎం కావచ్చు, ఒక ఆయన క్లీనర్ కావచ్చు, బట్ ఉద్యోగం దిగిన తర్వాత అందరం ఒకటే కదా. నా డబ్బులు పోతున్నాయి, నీ డబ్బులు పోతున్నాయి, నా డబ్బులు ఆయనకు 5 లక్షలు అయితే నాకు 15 లక్షలు, ఎవరి అయినా డబ్బులు పోతున్నాయి. ఏంది మర్చిపోమని అన్నందుకు ఈ ఆవేశం. ఇప్పుడు మీ ఆర్టీసీ ఎంప్లాయీ అనుకోండి, లేకపోతే రిటైర్మెంట్ వాళ్ళు ఎవరైనా అనుకోండి, మీ మీద కోపం శత్రుత్వం ఏం లేదు, కానీ డబ్బులు ఏమంటారు. దీనికంతా మూల కారణం ఒకటి ఉంది సార్. మూల కారణం ఏంటంటే ఆర్టీసీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది లేకుండా పోయింది. ఒక పనికిరాని చేతగాని వాళ్ళని తీసుకొచ్చి ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో పెట్టిండ్రు. జస్ట్ ఒక క్లర్కు వచ్చి ఆఫీస్ ఫైల్ చూసి సంతకాలు పెట్టి సాయంత్రం పోయినట్టుగా పోతున్నారు. నిన్న వచ్చిన డబ్బులు ఈ రోజు పంచిపోవటానికి ఫైనాన్స్ మేనేజ్మెంట్ అవసరం లేదు. మాకు ఫైనాన్షియల్ అడ్వైజర్ గవర్నమెంట్ నుంచి ఉండాలి లెక్క ప్రకారం. వాళ్ళు ఉంటే వాళ్ళు పోయి గవర్నమెంట్కు ఫైనాన్స్ విషయం చెప్పి అవసరమైతే గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్కి మన మినిస్టర్లే అంటున్నారు మీ వాళ్ళు రాయాలి కదండి, మాకెట్ట తెలుస్తుంది అంటున్నారు. దాని అర్థమైంది వీళ్ళు రాయనట్టే కదా. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఇప్పుడు ఆదాయం వచ్చే డబ్బంతా జీతాలకు అక్కడిక్కడ ఆ పథకాలకు ఈ పథకాలకే సరిపోతున్నాయి. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాలంటే ఏదో పథకం మాకు కూడా అప్పు తీసుకోమని చెప్పండి, ముఖ్యమంత్రికి. మీ ఛానల్ పోతా ముఖ్యమంత్రి దగ్గర పోయి చెప్పండి, మీరు అప్పు చేయమని చెప్పండి, మాకు అప్పు చేయమని అందరికి ఇవ్వమని చెప్పండి, అట్లా క్లియర్ చేయమనండి. అంతేగాని మా దగ్గర డబ్బులు లేవు, రావట్లేదు అని అంటే జీరో డబ్బులు ఎట్టిపోతున్నాయి, మాకు ఇవన్నీ ఎట్టిపోతున్నాయి. ముఖ్యమంత్రి ఫ్రీ ట్రావెల్ పెట్టి గద్దెనెక్కి మమ్మల్ని ఇంత అన్యాయం చేయడం చాలా కష్టమైనటువంటి విషయం. ఆయన అర్థమైందా? మేము ముఖ్యమంత్రి నుంచి మాట్లాడమని చెప్పండి, మమ్మల్ని ఆర్టీసీ వాళ్ళతో మేము ఎవరితో మాట్లాడము. మేము అంతే 55% ఆక్యుపెన్సీ రేషియో ఉన్నప్పుడు కూడా రిటైర్ అయిన రోజే డబ్బులు చెక్కులు ఇచ్చి పంపించినాం. ఎందుకంటే ముసలోళ్ళు మాకు వీళ్ళకి పెన్షన్ లేదు, ఏది లేదు, ఆ డబ్బుల్ని వీళ్ళు ఎక్కడో పెట్టుకొని దాంతో బతుకుతారు అని. ఇవాళ 110% ఆక్యుపెన్సీ రేషియో అని సంఖ్యలు గుద్దుకుంటుంది మేనేజ్మెంట్. మరి వాళ్ళు ప్రాఫిట్లు ఉన్నాయంటున్నారు, అయినా కానీ లాస్ అని మా నోర్లు కొడదామని అసలు లెవ్వు మర్చిపోండి అనటం అంత దుర్మార్గం ఇంకోటి ఉందా? ఒక నిమిషమే, ఇంతకంటే ఎక్కువ దుర్మార్గం ఉందా? మాకు న్యాయంగా మేమేం సంక్షేమ పథకాలు అడగలే, మాకు ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అని అనలే. మా డబ్బులు మాకు ఇవ్వండి అంటున్నాం. మేము కష్టపడ్డ డబ్బులు మాకు ఇవ్వండి అంటే అవి మర్చిపోండి అనడానికి వీళ్ళు ఎవరండి? ఈయన అయ్య జాగీరా? ఎక్కడి నుంచి ఎందుకు మర్చిపోవాలి? మేము మాకు కడుపు లేదా? మా పిల్లలు లేదా? ఎండి నాగిరెడ్డి గారు తెర వెనక పాతదారు లాగా ఉంటున్నాడు, నవ్వుతూ వింటాడు. మీరు ఈడీలతో మాట్లాడండి అంటారు, రేవంత్ రెడ్డి గారు ఎండితోటి మాట్లాడండి అంటారు, పొన్నం ప్రభాకర్ ఎండితోటి అంటాడు. ఎండి గారు మాట్లాడినా ఏమీ ముఖం నుంచి భావం బయటికి రాదు. ఒక్క మాట కూడా ఇస్తాము చూస్తాము అని కూడా అంటలేడు. ఎంతసేపటికి నాకు ఎందుకు వచ్చిన పీడ ఇది, నన్ను తీసుకొచ్చి ఈడ పెట్టిండ్రు అనేదే ఉంది ఆయన మనసులో. మేము ఆయనను అర్థం చేసుకున్నంత వరకు ఆయనకు చేద్దామన్న ఉద్దేశం. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇవాళ మీరు మేనేజ్మెంట్ మాటలు నివేదికలు వినకండి, మీరు మీ మనుషుల్ని పంపించి వాస్తవం ఏందో తెలుసుకోండి. మా న్యాయమైన కోరికలా కాదా తెలుసుకోండి. న్యాయమైన కోరిక అయితే న్యాయమైన ప్రభుత్వంగా నువ్వు తీర్చడానికి ప్రయత్నం చేయండి. అది మేము కోరుకునేది ప్రభుత్వాన్ని. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఏం చెప్పడం కాదు, ఎంతమంది చచ్చిపోవాలా? మేమంతా మొన్న చచ్చిపోయినారు కదా, ఎంతమంది చచ్చిపోవాలండి? మా డబ్బులకి మేము చచ్చిపోయి బలిదానం చేసుకొని మేము ఉండాలన్నా? మేము బలిదానం చేసుకోవాలా? మా డబ్బులు మేము సహకరించమని అడుగుతున్నారు. గవర్నమెంట్ రోడ్డు మీదకి వచ్చిందా? ఏ స్టేట్ గవర్నమెంట్ వాడు ధర్నా చేస్తున్నాడా? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాడికి ఫుల్ పెన్షన్ ఉంటుంది, వాడికి అన్ని అవసరం లేదు. మాకు పెన్షన్ లేని వాళ్ళం కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చినాం. మేము అంటే దీనికి కూడా మేము చచ్చిపోయి మేము సాధించుకోవాలా? ఇంతకుముందు గత ప్రభుత్వంలో చచ్చిపోయింది సరిపోలేదా?
మొన్న ఒక కార్మికుడు చచ్చిపోయింది, సరిపోలేదా? ఇంకెంతమంది చచ్చిపోవాలి? ఇదేనా మేము తెలంగాణ తెచ్చుకొని నేర్చుకున్నటువంటి విద్య? చెప్పండి. మీ ఛానల్ ఒకవేళ దమ్ముంటే నీ దగ్గర, నువ్వు పోయి ముఖ్యమంత్రితో చెప్పు. ముఖ్యమంత్రి వస్తేనే మేము మాట్లాడతాం. ఈ ఎంపీలతో మేము మాట్లాడడం. ఈ నాగిరెడ్డి ఎలా స్పందిస్తారు? నాగిరెడ్డితో మాకు సంబంధం లేదండి. ఆయన ఎవరు? నాగిరెడ్డి మాకు సంబంధం లేదు. మాకు గవర్నమెంట్ ఇవ్వాలి. నాగిరెడ్డి ఎవడు? నాగిరెడ్డితో మాకు సంబంధమే లేదు. మాకు కావాల్సింది గవర్నమెంట్ నుంచి కావాలి మాకు. అర్థమైందా? మీరు అదే చెప్పండి. మాకు ఎండి తోటికి మాకు సంబంధమే లేదు. స్పందించాలంటారు. ప్రభుత్వంలో సీఎం స్పందించాలి. దీని మీద అన్నిటికీ స్పందిస్తున్నారు కదా, ప్రతి దానికి స్పందిస్తున్నారు కదా. మాకెందుకు స్పందించారండి? 15,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయి ఉన్నాం మేము. మమ్మల్ని ఎందుకు స్పందించారు మా విషయంలో? ఎందుకు చెప్పండి. మీరే తీసుకెళ్ళాలి. మీ ఛానల్ ద్వారా మీరు తీసుకెళ్ళాలి. లేకపోతే మీరు వేస్ట్ అండి. జర్నలిస్టులు కూడా వేస్ట్. మా బాధలు తీసుకెళ్ళడం నిజమైనటువంటి జర్నలిస్ట్ అని మా ఛానల్ గురించి తెలుసా మీకు? తెలిసినా తెలియకపోయినా కూడా రిటైర్మెంట్ ఉద్యోగుల తరపున నువ్వు ఏ ప్రోగ్రామ్ లో రద్దు చేసుకుని వస్తావు. ఒకవేళ మాకు బకాయిలు ఇప్పించినట్లయితే మీ ఛానల్ ఇప్పించినట్టే మేము చెప్పుకుంటాం. ఈ పక్షాన కొట్లాడతాం మేము. 100% కొట్లాడండి. ఎందుకంటే మీరు మీ వయసుకు తగ్గట్టుగా మా బస్సులలో మా కార్మికులందరూ పనిచేసి అటు కండక్టర్ డ్రైవర్లకు పనిచేసినప్పుడు మీరు అందరు స్టూడెంట్స్ ఉన్నారు. మీ యొక్క స్టూడెంట్స్ ఈ రోజున మాకు న్యాయం చేయాలి. ఎవరైతే ఉన్నారో జీజన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా బస్సుల్లో ప్రయాణం చేసిన వాళ్ళందరికీ కొద్దిగా మా మీద ప్రేమ, గౌరవం, కరుణ ఏదైనా ఉంటే మా గురించి పోరాటం చేయమని చెప్పండి. మా తరఫున జీజన్ స్టూడెంట్స్కి చెప్పండి.